మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే రావి. అమ్మ నిజంగా పిల్లల్ని పెంచుతున్నామా లేకపోతే పగబట్టిన పాముల్ని పెంచుకుంటున్నామా పాలు పోసి మరి నిజంగా నవమాసాలు మోసి కన్నీ పెంచితే ఈ రోజు నిజంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు అత్త కోడల్ని చంపేది వరకట్నం కోసం అనుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులను చంపడం బాగా ఎక్కువైపోయింది. అసలు అంటే ఎందుకు ఇలా పిల్లలకి చదువుకోవాల్సిన వయసులో ఒక జీవితం గురించి తెలుసుకోవాల్సిన వయసులో వీళ్ళు ఏకంగా తల్లిదండ్రులను చంపేంత మైండ్ ఎందుకు వస్తుందమ్మా వీళ్ళకి? నిజంగా ఇవన్నీ వీడియోస్ చూసినప్పుడు బాధేస్తుంది. అరే ఇలాంటి పిల్లల్నా ఆమె చావుని ఆమె కని తెచ్చుకుందేమో, అంతే కదా మరి. పిల్లల్ని పెంచుతున్నామా పాముకు పాలు పోస్తున్నామా? ఎందుకు పిల్లలు ఇలా అయిపోతున్నారు? ఎందుకు పిల్లలు ఇలా అయిపోతున్నారు అనే దాంట్లో ఒక 50% తల్లిదండ్రులు కూడా కారణం అండి. ఏ విధంగా అంటే మొదటి నుంచి పిల్లలకు అంటే ఫ్యామిలీ వాల్యూస్ చెప్పకపోవడం, అంటే బంధాలు ఏంటి, అనుబంధాలు ఏంటి, పెద్ద ఏంటి, చిన్న ఏంటి, పెద్దలను ఎలా గౌరవించాలి, మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అని ఎవ్వరూ చెప్పట్లా. ఎంతసేపు వచ్చి స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్లో మంచి మార్క్స్ వస్తున్నాయా అనేది చూస్తున్నారు. కానీ చదువుతో పాటు సంస్కారం అనేది ఎవ్వరూ నేర్పించట్లేదు. మా వాడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడా, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడా, నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో నేను ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో చేర్పించాలనే చూస్తున్నారు. కానీ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు ఫస్ట్ నుంచి, అంటే వాళ్ళు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పటి నుంచి మీరు కుటుంబ విలువలు అంటే ఎలా ఉండాలి, బరువు ఏంటి, బాధ్యత ఏంటి, మనం బాధ్యతగా ఎలా ఉండాలి అని నేర్పించట్లేదండి. దానివల్ల ఏమవుతున్నారంటే పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కొంతమంది తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మేము చిన్నప్పటి నుంచి కష్టపడ్డాము, నేను ఇది అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేదు, కాబట్టి నా పిల్లలకు కష్టం అనేది తెలియకుండా ఓన్లీ సుఖం మాత్రమే తెలియాలన్నట్టుగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను అతి ప్రేమగా పెంచుతున్నారు. వాళ్ళకి ఎటువంటి కష్టం తెలియట్లేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒకటేంటంటే, పిల్లలకి ఏం కష్టం తెలీదు. మీ ఇంట్లో అసలు డబ్బులు ఉన్నాయా లేదా, మన బడ్జెట్ ఏంటి, మనం ఆర్థికంగా నేను కోరుకున్నది వీళ్ళు ఇవ్వగలరా అనేది వాళ్ళకి అర్థం లేదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. అమ్మ నాకు నెక్స్ట్ మంత్ ఒక 1,00,000 రూపాయల బైక్ కావాలి అంటే కొనియాల్సిందే తల్లి కానీ తండ్రి కానీ, తల తాకట్టు పెట్టైనా కొనాల్సిందే. ఎందుకంటే పిల్లలకు చెప్పట్లేదు కదా. మీరు పిల్లలకి ఏమన్నా చెప్పారా, బరువు బాధ్యత ఏమన్నా నేర్పించారా? ఏం తెలీదు. కాబట్టి మీరు కంపల్సరీ కొనాల్సిందే, ఇవ్వాల్సిందే. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే పిల్లలకు ఒకవేళ తల్లిదండ్రులు పొరపాటున ఏదైనా చెప్పారనుకోండి, వీళ్ళు అగ్రెసివ్ అయిపోతున్నారు పిల్లలు కదా. అయిపోయి ఏం చేస్తారంటే తల్లిదండ్రులను ఒక శత్రువులాగా చూస్తున్నారు అనమాట. అంటే ఈ కాలంలో మరి ముఖ్యంగా రాదా, తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం అనేది ఒక కత్తి మీద సాములాగా అయిపోతుంది అనమాట. ఒక ఛాలెంజ్ అవుతుంది. ఏం చేసినా, ఏమండి మీ పిల్లల్ని ఏం పెంచారండి, మీ వాడు ఇది చేశాడు, మీ అమ్మాయి ఇలా చేసింది అని ఎవరిని అంటున్నారు? అల్టిమేట్ గా మళ్ళీ తల్లిదండ్రులనే అంటారు. మరి ముఖ్యంగా తల్లిని అంటున్నారు. తండ్రిని ఎప్పుడో ఒకసారి తీసుకురావట్లేదు పైకి, అంటే అతన్ని పాయింట్ తల్లినే అంటున్నారు. ఏం నేర్పిస్తున్నావు అమ్మా, నువ్వు ఇంట్లో కూర్చుంటే సరిపోద్దా, చూడు మీ వాడు ఈ పని చేశాడు, ఇదిగో మీ అమ్మాయి పలానా చోట కనిపించింది, కాలేజీకి వెళ్ళలేదు. ఎందుకమ్మా కాలేజీకి వెళ్ళలేదట, పలానోళ్ళు చెప్పారు అంటే ఈ కూతురికి కోపం వచ్చేస్తుంది. ఏం నాన్న నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ఏదో అన్నావట, వాళ్ళు ఏదో కాలేజీకి వెళ్తే రేపు ఇలా చెప్పారు, నువ్వు ఎందుకు చేసావంటే వాడికి తల మీద కోపం. బాగా చదువుకో అమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఒక ఫాదర్ ని చంపేశారు. ఈడెవరినో లవ్ చేస్తున్నాడని తెలిసి తల్లి మొన్న జరిగిన సంఘటన ఆ తల్లి ఏం చెప్పిందంటే, నీ వయసు ఆల్రెడీ ఓన్లీ 16 సంవత్సరాలు, నువ్వు 10th క్లాస్ లో చదువుతున్నాడు, ఇప్పుడు ప్రేమ ఏంటి, ప్రేమ లేఖలేంటి, ఇదేంటి, నువ్వు బాధ్యతగా చదువుకో అని అంటే, వాడికి ఆ తల్లి మాటలు విషం లాగా అనిపించాయి. అంటే నేను ఇంతకు ముందు ఎన్నో వీడియోలు చెప్పాను, అంటే మనము ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు రాదా, ఆ షేర్ చేసుకునే వ్యక్తి కూడా మంచివాడైతే పర్వాలేదు, వాడు చెడ్డవాడైతే మిమ్మల్ని ఏంటంటే చెడుగానే చెప్తాడు, చెడుగానే మీకు గైడెన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో జరిగింది కూడా ఇదే సంఘటన. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు, ఇలా మా అమ్మ అస్తమానం కోపడుతుంది, చదువుకోమంటుంది, నేను పలానా అమ్మాయితో మాట్లాడుతుంటే మాట్లాడొద్దండి అంటే అనింది అని అంటే, వాడేం చెప్పాడంటే, అవునా మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం, మా అమ్మ కూడా ఇలాగే నన్ను కోప్పడుతుంది, మా అమ్మ కూడా చదువుకోమంటుంది, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. కాబట్టి ఎవరైతే మనకు మంచి చెప్తున్నారో వాళ్ళని లేకుండా చేద్దాం.
అంతేగాని నా తల్లి కదా, నవమాసాలు నన్ను మోసి కన్ని పెంచింది కదా, నా కోసం నేను ఇవాళ ఈ ప్రపంచాన్ని చూడడానికి, నాకు భూమి మీదకి నేను రావడానికి కారణమైంది నా తల్లి కదా, నేను ఆమె నా మంచి కోసమే చెప్తుంది అనుకోకుండా ఏమంటున్నారంటే వాళ్ళ మీద ఒక శత్రువులాగా తయారైపోయి వాళ్ళను చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడటం లేదు. మొన్న జరిగింది అదే. పాపం అమాయకమైన తల్లి బయట నుంచి వచ్చింది, వాష్రూమ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోబోతుంటే ఫ్రెండ్ పీక పట్టుకుంటే కొడుకు పొడిచి చంపేశాడండి. నిజంగా చూస్తే అంటే అసలు పిల్లల్ని కనాలన్నా అంటే ఈ కొడుకు కోసమా నేను ఇంత కష్టపడ్డాను, ఇలాంటి కొడుకునా నేను భూమి మీదకి తెచ్చాను, ఇలాంటి కొడుకు కోసమా నేను 9 నెలలు ఎన్నో కష్టాలు పడ్డాను, ఆమె ఎన్నో ప్రాణత్యాగం త్యాగాలు చేశాను. చేసి నీకు ప్రాణం పోస్తే ఈ రోజు నువ్వు అదే తల్లి ప్రాణం తీసావు అంటే అంటే నిజంగా ఇక్కడ ఏది మీరు అన్నట్టు పెంపకంలోనే లోపమా? అదే పెంపకంలోనే లోపం. ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పట్లేదండి పిల్లలు చెప్తే వింటారా అంటే ఎస్ వింటారు. ఎప్పుడు వింటారు? మీరు ఫస్ట్ నుంచే 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినప్పటి వాడికి మీ భాష అర్థమవుతుంది, మీరు కమ్యూనికేట్ చేసేది వాడికి అర్థమవుతుంది అన్నప్పుడు కంపల్సరిగా చెప్పండి. చెప్పినప్పుడు కంపల్సరిగా పిల్లలు వింటారు. మన బడ్జెట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఇంట్లో, అమ్మ కష్టాలేంటి, నాన్న కష్టాలేంటి, అమ్మ మన కోసం ఎంత త్యాగం చేస్తుంది, మనం ఏ లిమిట్స్ లో ఉండాలి అనేది అవి లేకుండా మీరు పెంచుతున్నప్పుడు రేపొద్దున నిజంగానే వాడు వచ్చి చంపేశాడు అంటే నువ్వు అసలు కుటుంబ విలువలే లేవు కదండి. ఎక్కడ ఫ్యామిలీ వాల్యూస్ ఉంటున్నాయా? ఎవరికి సంబంధమో తెలుస్తుందా? ఒక పార్టీకి, ఒక ఇంట్లో ఏదన్నా పార్టీ అయితే మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు పోయి అమ్మ ఇదిగో ఆయన నాకు ఏమవుతాడు, అవును కదా, ఈమె ఎవరు, ఆ బ్లాక్ శారీ కట్టుకున్నామె నాకేమవుతుంది, ఆయన ఏంట్రా అంటున్నాడు, నన్ను ఎందుకు ఏంట్రా అంటున్నాడు, నేను నీకు తాతనవుతారా అని అతను చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్పిస్తున్నారు? ఏం నేర్పించట్లేదు. ఒక ఫంక్షన్లకు తీసుకెళ్ళట్లేదు. మీ ఇంట్లో ఫంక్షన్లు అయినా కూడా మీ షోకులతోనే మళ్ళీ మీ చీరలు, మీ బ్లౌజులు, మీ బ్యూటీ పార్లర్తోనే సరిపోతుంది. కానీ పిల్లలను కూర్చోబెట్టి ఇదిగో పలాని వాళ్ళు, ఇదిగో ఇది పెద్దవాళ్ళు అని మీరు నేర్పించట్లేదు. మరి అవన్నీ ఏం తెలుస్తున్నాయండి? కాబట్టి వాళ్ళు కూడా విచ్చలవిడిగా వాళ్ళు ఈ కాలం పిల్లలు ఒకటే నేర్చుకుంటున్నారు, మనం పుట్టింది ఎంజాయ్ చేసుకోవడానికే, మనం ఎంజాయ్ చేయాలి అంతే. తల్లి తండ్రి ఏమన్నా కష్టపడని వాళ్ళ రక్తం అమ్ముకొనైనా సరే మనం పెంచాల్సిందే అని మన బాగోగులు చూడాలి, మనం కోరుకున్న కోరికలు తీరాల్సిందే అనుకున్నప్పుడు ఇట్లాగే తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి అండి, మీరు అంటే మేడం ఇలా చెప్తుందని మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, ఇవన్నీ మీకోసమే. అంటే రేపొద్దున మీ పిల్లల చేతిలో మీరు బలి అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరిగా పిల్లలకు మంచి ఏంటి, చెడు ఏంటి, పెద్దలను ఎలా గౌరవించాలి, బయటికి వెళ్ళినప్పుడు మనం నలుగురితో ఎలా ఉండాలి కదా, ఇవన్నీ మీరు నేర్పించినప్పుడు మాత్రమే పిల్లలు. అంటే ఇవన్నీ నేర్పించాలంటే మళ్ళీ మరి ఉండాల్సిన లింక్ ఏంటంటే మీ హస్బెండ్ వైఫ్ ఫస్ట్ భార్యాభర్తలు మీరిద్దరు ఒకరి మాట వినండి కదా, ఒకరికొకరి మాట వినండి, మీ ఇద్దరు సామరస్యంగా ఉండండి. మీ ఇద్దరు సరిగ్గా ఉన్నప్పుడు మీ పిల్లలకు చెప్పొచ్చు. మీ ఇద్దరు పొద్దున్న లేచే గరిటలు ఇసిరేసుకొని, అవి ఇసిరేసుకొని, తిళ్ళు ఇసిరేసుకొని, నీ మొహమెంత నీ వింత అని వాడంటాడు, ఈమంటది నీ పుట్టింటోళ్లే అసలు ఇలాంటి వాళ్ళు, నిన్ను చేసుకున్నందుకు నా కర్మ, నా బతుకు పాడైపోయింది, లేకపోతే నాకు ఎవడో పెద్దవాడు దొరికేవాడు అంటే పిల్లలు వినరండి. ఏం చేస్తారంటే ఇంట్లో ఉండడం మొదలు బయటకు వెళ్ళిపోవడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వీటన్నిటికీ తల్లిదండ్రులు కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఏ మాట మాట్లాడకూడదు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రమే ఎలా ఉండాలి, మనమే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ గాసిప్స్ లేడీస్ ఉంటారు చూడండి, వాళ్ళ ఇంట్లో అదంట ఇదంట ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా, ఇవన్నిటికి కూడా పిల్లలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారండి. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలి, మీ మాట వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసిప్లిన్ గా ఉండండి, పిల్లలకు విలువలేంటో నేర్పించండి. నిజంగా మామూలుగా పిల్లలు ఈ కాలంలో మనం ఎక్కువ చూసుకుంటుంటాం, ఓల్డ్ ఏజ్ హోమ్లలో అలా వేయడం బాగా చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా తల్లుల్ని తండ్రుల్ని చంపడం ఎక్కువైంది. దయచేసి నిజంగా చెప్తున్నా, అంటే మీరు అన్నట్లమ్మా ఇంట్లో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అది అతిగా ఉన్నా కష్టమే, ఏదో ఫ్రెండ్లీగా ఉన్నా కష్టమే, స్ట్రిక్ట్ గా ఉన్నా కష్టమే. పిల్లలు ఎలా ఉండాలి రాదా? ఏదైనా సరే, నేను ఏదైనా సరే మా అమ్మకే చెప్పుకుంటా, మా అమ్మకు నేను చెప్పుకుంటా, నాకేం భయం లేదు, మా అమ్మ ప్రతి ఒక్కటి నా మాట వింటుంది అని నేను ప్రతి ఒక్కటి ఫస్ట్ నేను మా అమ్మకి చెప్పాలి. నా ఫ్రెండ్స్ కాదు, మా వేరే పక్కింటి వాళ్ళకి కాదు, ఎవరికి కాదు. అలాంటిది ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వస్తుంది?
ఈ ప్రతి తల్లి మీరు పిల్లలకు టైం ఇచ్చినప్పుడు వస్తుంది Right. కదా. Yes. కాబట్టి అరే మీ నాన్న పొద్దున వెళ్తున్నారు, ఎవరి కోసం రా నేను కష్టపడుతున్నాను అంటే కష్టపడుతున్నావు, కానీ పిల్లల బాధ్యత నువ్వేం తీసుకుంటున్నావు అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.